సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడ మనతో పాటు డిఎడ్ బిఎడ్ స్టూడెంట్స్ ఉన్నారు. వారు ఏం చెప్పాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. వారైతే ముందుగా అంటున్నారు ఫీజులు తగ్గించాలి, తర్వాత టైం పెంచాలి అన్ని అంటున్నారు. అసలు వాళ్ళతోనే మాట్లాడదాం. చెప్పండి సార్. నమస్తే. ముందుగా మీ పేరు? నా పేరు ఆవునూరు రాజ్ కుమార్ అమ్మ, డిఎడ్ బిఎడ్ అభ్యర్థిని. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులకి రాష్ట్రంలో ఉన్న యావత్తు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల తరపున మేము ఒక 5 ప్రధాన డిమాండ్లు పెడుతున్నాం. సార్, మీరు వేసిన డిఎస్సి నోటిఫికేషన్ అనేది ముందు పోస్ట్ పోన్ చేయండి. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే రద్దు చేయమని కూడా అడుగుతున్నాం. ఎందుకనంటే రాష్ట్రంలో మెగా డిఎస్సి వేయాలని గత 2 నెలలుగా డిఎడ్ బిఎడ్ అభ్యర్థులంతా రోడ్లెక్కి నిరసనలు చేస్తే మీరు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. మీరు చేసిన నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది అనంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు శాసనసభలో 13,700 పోస్టులకు పైగా ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చింది మాత్రం కేవలం 5,089 పోస్టులు. దాన్ని నిరసిస్తున్నాం. మళ్ళీ పోస్టులు తగ్గించి ఎప్పుడు లేనంతగా ఫీజులు పెంచిండ్రు. మనకు 2018లో ఇచ్చిన సిలబస్ కంటే ఎక్కువ సిలబస్ పెంచిండ్రు. ప్రిపేర్ అవ్వడానికి తక్కువ సమయం ఇచ్చిండ్రు. ఇది ఎక్కడ అన్యాయం అండి? రాష్ట్రంలో మెగా డిఎస్ వేయాలి, అందరి సరిపడ పోస్టులతో డిఎస్ వేయాలి, సమయం పెంచాలి చదువుకోవడానికి అని అంటే మీరు మాత్రం పోస్టులు తగ్గించిండ్రు, సమయం పెంచిండ్రు. అంటే దీని అర్థం ఏంది? ఫీజులు పెంచిండ్రు. డిఎస్ అప్లై చేసుకోవాలని ఉందా? మీకు వేయాలని ఉందా? అసలు వేయాలని లేదా? రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలు చేస్తుంటే నిరుద్యోగుల మీద కక్షణ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇలా ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసిర్రు. మరి అదే నవంబర్ నెలలో నవంబర్ 20 ఎగ్జామ్కుని మా యొక్క ఎలక్షన్కుని ఎగ్జామ్కి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. నవంబర్ 20 నుండి నవంబర్ 30 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు డిఎస్సి మీద నిర్ణయం తీసుకోలేదు. అయ్యా, మాకు డిఎస్సి వద్దు, మేము కోరినట్టు మెగా డిఎస్సి వేయండి. విద్యాశాఖ అధికారులారా, మీరు పోస్ట్ పోన్ డిఎస్సిని చేయండి. ఎందుకనంటే ఇప్పటికి కూడా సర్వర్లు పనిచేస్తలేవరా మూర్ఖులారా అని అడుగుతున్నా నేను. మీరు ఎందుకు వేసిర్రు ఉద్యోగాలు? మాకు ఉద్యోగాలు అనేది ఎప్పుడైతే ఉద్యోగాలు నింపాలని ఉందా లేదా అని అడుగుతున్నాం. అన్ని సమస్యలే. ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు కావచ్చు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అంటే వాళ్ళే నిరుద్యోగులని. కాదు, డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు నిరుద్యోగులు ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుంటుండే ఒక సామాన్య నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యకు దూరం అవుతారు. ముఖ్యమంత్రి కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ మిస్ దిస్ కిడ్ అని ఏదైతే సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు హిమాంశు గురించి. అంటే ఆయన కొడుకు అమెరికా చదువుకోవడానికి వేయండు. ఆయన మంచిగా డిగ్రీ పట్టాలు చేసాం, మంచి యూనివర్సిటీల నుండి పై స్థాయి యూనివర్సిటీ పట్టాలు పొందేస్తాం. మరి తెలంగాణలో విద్యా విధానం ఏ విధంగా ఉంది కేటీఆర్ గారు అని అడుగుతున్నాం. ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులకు దూరంగా ఉంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కొడుకులను మళ్ళీ తిరిగిన లోకాలకు పోతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీద లేదా? అంటే మీ కొడుకు మీద ఉన్న ప్రేమ ఆప్యాయత అనేది ప్రతి తల్లిదండ్రులకు తెలంగాణ రాష్ట్రంలో ఉండదా అని మేము ప్రకటిస్తున్నాం. ఈ యొక్క కేటీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా నిరుద్యోగులు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల గురించి ఆలోచించి మెగా డిఎస్సి ప్రకటించాలి. ఇప్పుడు వేసిన డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.